బ్రో హాయ్. ఐఎమ్ డైరెక్టర్ రామ్ రణధీర్ ఫ్రమ్ ఆర్టిస్ట్ కూడా. మా కెమెరామెన్ మా డిఓపి పరమేష్, మా ఆర్టిస్ట్ సాయి పైడి రెడ్డి, పరమేష్ ఆర్టిస్టు, బ్రదర్ కూడా శేఖర్, మొత్తం అందరం ఆర్టిస్టులమే. అయితే ఈరోజు ఏంటంటే ప్లాను, యాక్చువల్లీ December 5th చాలా గ్రాండ్ ప్లాన్ ఉండే ట్రైలర్. ఏంటంటే బాలయ్య బాబు ఫంక్షన్లోకి వెళ్ళి ఐమాక్స్ దగ్గర బాలయ్య బాబు అభిమానుల దగ్గర చేద్దాం అనేది ఉండే. కానీ బాలయ్య బాబు సినిమానే ఆగిపోయింది. అది పెద్ద విషాదకరం అభిమానులకి. నాకు కూడా చాలా బాధేసింది. నేను గట్టిగా ప్లాన్ చేసుకున్నా, వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకు టైం వచ్చేసింది కాబట్టి December 7th ఇప్పుడు 5 o'clock మన ఆల్రెడీ ట్రైలర్ అప్లోడ్ అయిపోయి ఉంటుంది. మహారాజు మహారాణి ట్రైలర్ రిలీజ్ ఈరోజు. అభిమానుల మధ్యలోన ప్రేక్షకుల మధ్యలోన ట్రైలర్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను, అందరు కామన్ మ్యాన్తో కలిపి. ఓకేనా మరి? ఓకే, ట్రైలర్ రిలీజ్ చేసినాక మా వాళ్ళు మాట్లాడతారు. ఓకే బ్రో, ఆ బ్యాగ్ తీసుకోండి. యాక్చువల్లీ నేను లేడీస్తో నా ట్రైలర్ లాంచ్ చేపిద్దాం అనుకుంటున్నాను, మహారాజు మహారాణి. సో వాళ్ళతో ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఒక 2 మాటలు మాట్లాడతారు, మనము మాట్లాడదాం. ఓకేనా? ఓకే అక్క. ఒక్క నిమిషం సైడ్. అది అంతే ఉంది డిస్ప్లే. ఇది ఓకేనా? ఒక్క నిమిషం కలిపి అవుతుంది. ఓకే 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 ఓకే, ఒక్క నిమిషం పెరుగుతుంది. అంతే ఉంది, అది అంతే ఉంది. అందరూ ఒకేసారి బటన్ ఒకేసారి నొక్కండి. పరమేష్ ఇది ముందుకు రండి. నువ్వు సైడ్కి వెళ్ళమ్మా, ఇది నాకు తీస్తా. ఓకే బ్రో, మహారాజు మహారాణి ట్రైలర్ లాంచ్. అక్కడ సై పెట్టు. ఓకే, మహారాజు మహారాణి. ఓకే, వదిలేసాయి, చెయ్యి వదిలేసాయి. మహారాజు మహారాణి సౌండ్ ఏది? హాయ్ బ్రో, సౌండ్ కొంచెం పరమేశ్వర్ చూశారు కదా, సామాన్యుల మధ్య ఈ సినిమా. ఆ డైరెక్టర్ రామ్ రణధీర్ గారు చెబుతున్నారు, అన్నగారు మంచి సినిమా తీశారు, చూడండి. ఓకే బ్రో, ఇంక మాట్లాడదాం. ఎందుకు ఈ సినిమా ఇక్కడ రిలీజ్ చేయాలనుకుంటున్నారు? ఏంటి పరిస్థితి? ట్రైలర్ ఏంటి పరిస్థితి చెప్పండి ఫ్రెండ్స్ కి అందరికీ. ఓకే పరమేశ్వర్, వస్తుంది. అయిపోతుంది పట్టుకో పరమేశ్వర్. హాయ్ బ్రో, మన ట్రైలర్ ఇప్పుడైతే చూసాం కదా. ఇప్పుడు నన్ను మీకు ఇక్కడ దాకా ఎందుకు వచ్చానంటే, నాకు మీ అందరూ సపోర్ట్ కావాలని వచ్చాను. సో ఇప్పుడు ట్రైలర్ గురించి అక్కను ఒక 2 మాటలు మాట్లాడదామని చెప్దాము. అక్క, మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? నిజంగా తమ్ముడు, నాకు మొన్న కూడా మనం మాట్లాడుకున్నాము. నిజంగా ట్రైలర్ చూసిన తర్వాత అంటే చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ దాంట్లో మేము చూసాము. అయితే చాలా బాగా నచ్చింది. అంటే మా అందరూ పెద్ద పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా మనం చిన్న హీరోలు పెద్ద హీరోలు అని కాదు, చిన్న సినిమాలకి మనం అందరం సపోర్ట్ చేయాలి. అవునా కాదా? మహారాజు మహారాణి మూవీ అంటేనే టైటిల్ అదిరిపోయింది తమ్ముడు, నిజంగా. ఎందుకంటే ఒక అమ్మాయిని నువ్వు ఎంత మహారాణి లాగా చూసుకున్నావో ఈ మూవీలో అక్కడే తెలిసిపోతుంది. టైటిల్ ని బట్టి చూస్తే మూవీ మాత్రం సూపర్ గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అందరు ఏంటంటే మా తమ్ముడికి మూవీ
చూసి అంటే యూట్యూబ్ ఛానల్లో కదా యూట్యూబ్ ఛానల్ ట్రైలర్ రిలీజ్ అయింది. రిలీజ్ అయింది. ఛానల్ అన్ని ఛానల్కి వచ్చేస్తుంది బ్రో. ఛానల్స్ అది ఫ్రీలాన్సింగ్ గా పెట్టాను. నాన్ ఇంగ్లీష్ అందరికి సెండ్ చేస్తాను ట్రైలర్. మీరు కూడా అప్లోడ్ చేసేసేయండి. ఇంకా మా సినిమా గురించి మా డిఓపి గారు ఒక 2 మాటలు మాట్లాడతారు. ఒకసారి మాట్లాడండి. ఇక్కడికి వచ్చినటువంటి అందరికి నమస్కారం. సో ఇప్పుడే ట్రైలర్ ఆన్ చేయడం జరిగింది డైరెక్టర్ గారు అండ్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులతో. గట్టిగా మాట్లాడు. సో చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 5వ తారీఖు రిలీజ్ చేద్దాం అనుకున్నాం కానీ బాలయ్య సినిమా ఆగిపోవడం వల్ల డైరెక్టర్ గారు ఇప్పుడు ప్లాన్ చేశారు. సో మీరే చెప్పాలి, ఆల్రెడీ ట్రైలర్ చూశారు, సో ఎలా ఉంది అనేది. దయచేసి మీ సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాట్లాడతాం. మా ఆర్టిస్ట్ సాయి మాట్లాడతాడు. మీరు చూసి ఎంకరేజ్ చేయండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు బ్రో. మీరు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళని అడగండి. అడిగితే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ మాట్లాడతారు. మీరు అలా సైలెంట్గా ఉంటే వాళ్ళు ఏం మాట్లాడలేరు. ఓకేనా? ఓకే ఓకే ఓకే. దగ్గరికి ఇక్కడ మైకులు ఉన్నాయి. అండి అందరికి. సో నా పేరు సాయి పెద్దిరెడ్డి, అప్కమింగ్ యాక్టర్ని. ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నాను. మహారాజు మహారాణి ఈ సినిమా నేను చేసి ఆల్మోస్ట్ ఒక 3 months అవుతుంది. అన్న చాలా సపోర్ట్ చేశాడు. అంటే కొత్తగా యాక్టర్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసు, చూస్తూ ఉన్నారు. ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తున్నారు. ఖచ్చితంగా మీరు అందరు కూడా ఆదరించారు. అలాగే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము సీన్ చేసినప్పుడు చాలా కష్టపడ్డాం, అందరూ చెప్పేదే. బట్ ఏంటంటే మేము కష్టపడినప్పుడు ఒక్కొక్కరికి రక్తాలు కూడా వచ్చినాయి. అలా ఫైట్ చేసాం, రక్తాలు చిందించాం. ఫైట్ అయితే ఒక రూమ్ లో ఒక ఇంటెన్స్ ఫైట్ ఉంటది. ఒక ఐపీఎల్ క్రికెట్ గురించి ఎంతమంది కొట్టుకుంటారు బయట, అందరూ కూడా నా టీం ఇది, నీ టీం ఇది. ఆర్సీబీ అంటే ఎంతమందికి ఇష్టం? ఆర్సీబీ వల్ల ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవలో మేము ఒక మంచి సీన్ చేసాం, అందరికీ కూడా నచ్చింది. అలాగే ట్రైలర్ చూసారు కదా, మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? ఇంకా మీరు యూట్యూబ్ లో నీట్ గా చూడండి, ఎందుకంటే దీంట్లో సరిగ్గా కనిపించలేనట్టుంది. అందరూ చూసి చిన్న సినిమాని ఆదరించండి. కొత్త ఆర్టిస్టులను కూడా ఆదరించండి. ఎంతోమంది టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. కొత్త ఆర్టిస్టులను ఆదరిస్తారని చెప్పి, సినిమాని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా కో ఆర్టిస్ట్ పరమేష్ మాట్లాడతాడు. ఇట్లా సెంటర్. అందరికీ నమస్కారం. నన్ను ఇంత ముందుకు చేసిన పాటలకి ఎన్నో మిలియన్స్ వ్యూస్ లో చూశారు మీరందరూ. సో వస్తవరంగమ్మ 26 million ట్రెండింగ్ లో ఉంది. అండ్ బాగుండు సాంగ్, బ్రేకప్ సాంగ్ అది. సో అది కూడా చాలా చూసి ఆదరించారు. సో లేటెస్ట్ గా చూశారు కదా మా మహారాజు మహారాణి ట్రైలర్ చూశారు కదా, చాలా అద్భుతంగా ఉంది. సో డైరెక్టర్ కమ్ హీరో రామ్ రణధీర్ అన్న ఆయన చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. సో అందులో నేను ఒక ఫ్రెండ్ క్యాడర్ చేశాను, చిన్న క్యాడర్ చేశాను. సో ఎప్పటి నుంచో మా జర్నీలో తమ్ముడు నువ్వు చేయాలి, ఈ సినిమాలో కంపల్సరీ చేయాలి అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి నన్ను సపోర్ట్ చేశారు. సో నేను కూడా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని బాగా సక్సెస్ చేయాలి అండ్ అందరి ముందుకి జనాలు తీసుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వన్స్ అగైన్ మీ ఆర్టిస్ట్ పరమేష్. థ్యాంక్ యూ బ్రో. మన కో ఆర్టిస్ట్ రాజేష్ మాట్లాడతాడు. రాజేష్ తిను లీడ్ రోల్, విలన్స్ లో లీడ్ రోల్ చేశాడు. తన ఎక్స్పీరియన్స్ చెప్తాడు. ఓకే. మహారాజు మహారాణి డైరెక్టర్ రామ్ రణధీర్ కమ్ హీరో. ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం చెప్పలేంది. డే అండ్ నైట్స్ కష్టపడ్డాడు. మా సపోర్ట్ కావాలంటే మేము సపోర్ట్ చేసాం. ఆయనకు తోచినంత ఎఫర్ట్స్ పెట్టాడు. అవుట్పుట్ చాలా బాగా ఇచ్చాడు. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాడు. ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా పైకి ఎదగాలని, అప్కమింగ్ హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఆదరించాలని మరీ కోరుకుంటున్నాను. ఓకే బ్రో. ఇప్పుడు సినిమా గురించి మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగండి. అదేనా హాయ్ బ్రో. సినిమా తీయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ నా ఫస్ట్ మూవీ రాయలసీమ లవ్ స్టోరీ లాక్డౌన్ ముందు నేను చేసిన. అది రిలీజ్ అయింది, గ్రాండ్ రిలీజ్ అయింది, అది ఓకే. అయితే లాక్డౌన్ తర్వాత అందరికీ 2 years గ్యాప్ వచ్చేసింది కదా. ఇంకా ఈ గ్యాప్లో మనం ఖాళీగా ఉండలేం కదా. అయితే మధ్యలో ఇంకో సినిమా చేసిన, అది ఫిబ్రవరిలో రిలీజ్కి ఉంది. అది థియేటరు, ఇది ఓటీటీ మూవీ.
అయితే ఈ గ్యాప్ లో నేను అంతా టీం రెడీ చేసుకొని కలిసి సినిమా చేసేసిన. అయితే సినిమా చాలా బాగా వచ్చింది. అందుకే ఈ సినిమా ఏంటంటే ఆ సినిమాకి ముందు ఓటీటీకి వస్తే కొంచెం బజ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఒక సినిమా చేసిన ఓటీటీకి. సో అందుకే ఈ సినిమా ఇలా ప్లాన్ చేసుకుంది. ఓకేనా, పెద్ద పెద్ద డైరెక్టర్లే సినిమాలు తీస్తుంటారు, ఒక రకంగా ఉంది వాతావరణం. ఓకే, కానీ నీకు ఎలా అనిపించింది, తీయాలని ఎలా ఆలోచన వచ్చింది, దాని మీద నీకు ఇంట్రెస్ట్ ఎందుకు అనిపించింది? ఇంట్రెస్ట్ అని కాదు బ్రో, బేసిక్ గానే నేను డైరెక్టర్ ఫస్ట్ మూవీ కదా, లాక్డౌన్ కి ముందే చేస్తున్నాను. ఇది నాకు థర్డ్ మూవీ అవుతుంది. అయితే నేనేమంటున్నానంటే సినిమాలో మ్యాటర్ ఉంటే పెద్ద సినిమా లేదు, చిన్న సినిమా లేదు, సినిమాలో మ్యాటర్ ఉండాలి. అంతెందుకు మన రాజు వెడ్స్ రాంబాయి పెద్ద హిట్ అయింది కదా, ఎంత ఎంత పెద్ద హిట్ కొట్టింది అందరూ చూసాము. సో నాకు ఏంటంటే ఈ సినిమా ఓటీటీకి వస్తేనే సక్సెస్ అవుతుంది, థియేటర్కి వచ్చే సినిమా కాదు నాకు తెలుసు. సో ఓటీటీకి వస్తే మీరు చూసి అలాగే ఒక మంచి సినిమాని ఫ్రీగా అలా కూర్చొని చూస్తూ ఉంటే అరే భలే ఉందే సినిమా అంటే చాలు. అంతవరకు ఈ సినిమా నేను నా ఎఫర్ట్ పెట్టా. ఎందుకంటే ఇది థియేటర్కి వస్తుంది, రికార్డులు తిరిగేస్తుంది, ఇవి చెప్పాను అనుకో నేను అబద్ధం అవుతాను, నెక్స్ట్ నా సినిమా మీద ఆ ఇంపాక్ట్ పడుతుంది. అందుకే ఇది ఓటీటీకి అనుకున్నా. అయితే నాకేంటంటే ఇక్కడికి వస్తే ప్రమోషన్ దొరుకుతుంది కదా ఇప్పుడు మీ ద్వారా, మీ ఛానల్స్ ద్వారా అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చి నిలబడి ఉన్నా. అది బ్రో. ఓకే భయ్య, ఇక్కడ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? అయితే నేను ప్రమోషన్ కోసం చూస్తున్నా. ఇంకా ఓటీటీ మూవీకి ప్రమోషన్ అంటే ఏం పెడతాం డబ్బులు చెప్పండి. ఓటీటీ మూవీకి వస్తుంది, అయితే ప్రమోషన్ ఇంకా ఏవిగా పెట్టలేము. సో ఒకవేళ థియేటర్కి అయితే అది పెట్టొచ్చు. అయితే నేను ప్లాన్ చేసుకునే టైంలో నా తమ్ముడు కృష్ణ అన్న ఇలా కృష్ణకాంత్ పార్క్ దగ్గర మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను చూసుకుంటాను అని చెప్పేసి ఒకరోజు చెప్పాడు. అయితే ఒకరోజు నేను కూడా ఒకసారి ట్రయల్కి వచ్చా ఇక్కడ ఇటువైపు వచ్చి చూస్తే ఓకే బాగానే అనిపించింది. లాస్ట్ టైం వచ్చి ఇక్కడే పోస్టర్ లాంచ్ చేసిన. మళ్ళీ ఇక్కడ ట్రైలర్ యాక్చువల్లీ ఐమాక్స్ దగ్గర ప్లాన్ చేసుకున్నాను నేను. అది అఖండ సినిమా బాలయ్య బాబు అభిమానుల మధ్యలో చేద్దామని చెప్పేది గ్రాండ్ ప్లాన్. అసలు అది వర్కౌట్ అయిన ఉంటే ఈరోజు ఇంకోలా ఉండుండేది నా సినిమా ప్రమోషన్. కానీ సినిమానే కొద్దిగా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. సో ఇప్పుడు మనకే ఇంత బాధ ఉంది, ఒక ట్రైలర్ ఇలా జరగలేకపోయింది మన బాలయ్య బాబు మధ్య, బాలయ్య బాబు సినిమాకి అని చెప్పేసి నాకే ఇలా ఉంటే ఒక అభిమానిగా, మరి వాళ్ళకు 200 కోట్లు పెట్టి సినిమా తీసిన వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది అది మనం కూడా తెలుసుకోవాలి. అది సమ్ కారణాలు, దానికి మన దగ్గర ఆన్సర్ లేదు, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, అది వాళ్ళకే తెలుసు. సో దీన్ని ఇక్కడి వరకు అయితే తీసుకోగలను. సో ఇంకా మనం ఏంటి, చిన్న సినిమాని మనం కనీసం జనాల్లోకి తీసుకెళ్ళాలంటే నాకు ప్రమోషన్ కావాలంటే మీలాంటి వాళ్ళు వస్తారని నాకు తెలుసు. సో లవ్ యూ ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఓకే భయ్య, అట్లా మీతో పాటు అందరు సపోర్ట్ చేశారు, మీతో పాటు అందరు సహకరించారా, మీతో పాటు మీ వాళ్ళు టీమా? ఓకే, ఒక్క నిమిషం. నేను ఈ సినిమా ఎంచుకున్నప్పుడు నేను ఒకటి ఫిక్స్ అయ్యా. నేను ఫస్ట్ ఫిక్స్ అయింది నాకు డిఓపి కావాలి అంటే, తమ్ముడు నాకు బాగా ఫ్రెండ్. తమ్ముడు ఏంటంటే ప్రీ వెడ్డింగ్స్ అవి చేస్తాడు, చాలా చేశాడు. నాకేంటంటే డిఓపి కావాలని చెప్పేసి తమ్ముడిని అడిగా నేను. తమ్ముడు ఫస్ట్ భయపడ్డాడు, అన్న సినిమా అంటే నా వల్ల కాదు, కష్టమన్నా, ఫ్రేమ్స్ అవి అన్నాడు. అయితే నేనేమన్నానంటే నువ్వు ఫ్రేమ్స్ గురించి మాట్లాడొద్దు, నీకు కెమెరా డీల్ చేయడం రాదా వచ్చా అని అడిగాను. ఏం రమేష్, ఫ్రేమ్స్ గురించి నువ్వు అడగొద్దు, నీ ఫ్రేమ్స్ నాకు వద్దు కూడా, నీకు కెమెరా డీల్ చేయడం వచ్చా రాదా అని నేను ఫస్ట్ అడిగాను. అడగగానే మనోడు కెమెరా గురించి మాట్లాడొద్దు అన్న, నేను అంత చూసుకుంటాను అన్నాడు. అయితే నాకు అది చాలా అన్న, నువ్వు కెమెరా గురించి భయపడొద్దు, డైరెక్షన్ గురించి భయపడొద్దు, దేని గురించి భయపడదు, నేను చెప్పిన ఫ్రేమ్ నువ్వు పెడితే చాలు అని చెప్పేసి తమ్ముని ఎంచుకున్నా. నాకు డివైపీ అలా సహకరించాడు. అయితే నేను అనుకున్న దానికన్నా, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 20 times ఎక్కువ ఇచ్చాడు తమ్ముడు. సో ఐఎమ్ హ్యాపీ కెమెరా పరంగా. ఇంకా నా ఆర్టిస్టులు అంటావా, మీకు ఎవరి గురించి చెప్పాలి ముందా హీరో గురించి బ్రో? నేనే ఆర్టిస్ట్ గా చేశాను, మెయిన్ లీడు. అయితే ఇంకా నీకు మా హీరోయిన్ గురించి చెప్తాను. అయితే నేను అమ్మాయిల్ని ఆడిషన్ చేస్తున్నప్పుడు కొంతమందిని చూసా, అంటే వర్కౌట్ అవుతుందా కాదా అనుకుంటున్నాను. అయితే ఒకరోజు అనుకోకుండా శ్రీలియా అనే అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఇది ఫస్ట్ మూవీ, తనకి ఈరోజు కొద్దిగా అనివార్య కారణంలో తను రాలేకపోయింది కొంచెం సమ్ ప్రాబ్లం వల్ల. అయితే తను ఒకరోజు శారీలో నాకు డ్రెస్ పెట్టింది. అయితే నా సినిమాకి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ లుక్ అనుకున్నాను. ఆ లుక్ నాకు, ఆ శారీ అదంతా బాగా సెట్ అయింది. నేను ఎంచుకున్న తర్వాత నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో తను ఒక 10 times ఎక్కువగానే ఇచ్చింది పర్ఫార్మెన్స్. తన పరంగా నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఇంకా నిజం చెప్పాలంటే తన సినిమాకి చాలా ప్రాణం పెట్టి చేసింది. థ్యాంక్ యూ శ్రీలయ. ఇప్పుడు నువ్వు లేని లోటు నాకు కనబడుతుంది. నువ్వు ఉండింటే నాకు చాలా బాగుండేది. మా హీరోయిన్ మా హీరోయిన్ ఉండింటే నాకు చాలా బాగుండేది. కాకపోతే దాని కొద్దిగా ఏదో ప్రాబ్లం వల్ల బయట ఉన్నది, హైదరాబాద్ లో లేదు. సో ఇప్పుడు తను నాకు సపోర్ట్ చేయడం వల్ల నాకు సినిమా ఈజీగా కంప్లీట్ అయింది. నేను అనుకున్న దానికంటే తను ఒక 2 minutes ముందుగానే నాకు డైలాగ్ కంప్లీట్ చేసి ఇచ్చేది. అంటే ఇప్పుడు ఏమి ఇంకో టేక్ తీసుకుంటుందా ఎలా అనుకోకుండా సింగిల్ టేక్ లో చేసింది. నాకు అది ఫుల్ హ్యాపీ.
మహారాజు మహారాణి ఆ. ఏంటన్నా దాని ఉద్దేశం ఏంటి? దాని బ్రో మహారాజు మహారాణి అంటే సినిమా టైటిల్. అయితే నేనేమనుకున్నానంటే ఫస్ట్ హీరో హీరోయిన్ పేరు మీద సినిమా టైటిల్ ఉండాలని చెప్పేసి హీరో పేరు మహారాజు, అమ్మాయి పేరు మహారాణి, వాళ్ళిద్దరు పేరు మీదే సినిమా టైటిల్ పెట్టున్నా. అయితే మీకు టైటిల్ చెప్పగానే సినిమా అర్థమైపోతుంది. అంటే క్యూట్ లవ్ స్టోరీ, ఇంతకు మించి ఏముంటది, అదే హ్యాపీ. అంటే ఇప్పుడు లవ్ స్టోరీ కూడా ఒక ఫీలింగ్ తో వచ్చినట్టు అనిపిస్తుంది trailer చూస్తుంటే. ఓకే, దాని గురించి ఎట్లా చెబుతారు? మీకు ట్రైలర్ చూసి ఒకటి జడ్జ్ చేయొచ్చు. మీరు ట్రైలర్ చూడగానే మీకు ఒకటి అర్థమైపోతుంది, అరే ఇది సినిమా ఎమోషనల్ సినిమా అని. ట్రైలర్ ఎలాగైతే ఉంటుందో సినిమా మొత్తం అలాగే ఉంటుంది, హ్యాపీగా చూడొచ్చు. మీకు కుదిరితే నేను 2 రకాలుగా ప్లాన్ చేస్తాను. ఓటీటీలో వస్తుంది, అట్ ఏ టైం యూట్యూబ్లో కూడా వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నా. అన్ని కుదిరితే మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఎంకరేజ్ చేసి సినిమాని కొద్దిగా 10 మందికి తెలిసేలాగా, అలాగే ఫార్వర్డ్ చేస్తే సినిమా అందరికి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒక్కరే చూసి అలాగే ఉండిపోయామనుకో, అరే బాగున్నది అని కూడా మనం చంపేసిన వాళ్ళు అవుతాం. మీరు నాకు చేయాల్సిందల్లా ఒకటి అదే. ఇది స్టోరీ మొత్తం హైదరాబాద్లోనే జరుగుతుంది బ్రో, పల్లెటూరు కథ ఏం కాదు. అయితే సినిమా ఏంటంటే రాజు వెడ్స్ రాంబాయ్ అనేది అది అవుట్ ఆఫ్. అది ఇంకా నేను సినిమా చూడలేదు, ఈ ప్రమోషన్స్ వీటి మీద పడి. యాక్చువల్ చూడాలి, అంత మంచి సినిమా నేను మిస్ అయ్యాను, సారీ. అది నాకు తెలిసి అది పల్లెటూరు కథ కాబట్టి అది రియల్ స్టోరీ పైగా, అందుకే జనాలకు కూడా కనెక్ట్ అయింది. లాస్ట్ క్లైమాక్స్ ప్రివ్యూ అదంతా చాలా చెప్తున్నారు దాని గురించి, ఒకసారి చూడాలి. యాక్చువల్లీ మొబైల్లో వీటిలో ఉన్నా కూడా చూడాలని అనిపించలేదు నాకేంటంటే చూసే థియేటర్కే వెళ్ళాలి. మన సినిమా చిన్న సినిమా కదా, వాటిని ఇంకోలానే అలాగే చూడాలి, అలాగే ఎక్స్పీరియన్స్ చేయాలి. అందుకే ఇంకా చూడలేదు. మీకు నాకు తెలిసి ఈ సినిమా కూడా మీకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంటే, మీకు అప్పట్లో నువ్వే కావాలి, ఒక చిన్న క్యూట్ ఒక మంచి లవ్ స్టోరీ చూసాం చూడు, అంత ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో నేను రాసింది కూడా అలాగే ప్లాన్ చేసుకున్నా. సో అది బ్రో. ఓకే, మరి పాటలు ఎలా ఉండబోతున్నట్టు? సినిమాలో 2 సాంగ్సే ఉంటాయి, 2.5 గంటల సినిమా. మీకు 2 సాంగ్స్లోనే యాక్చువల్లీ ఈరోజు ట్రైలర్లో చిన్న ప్రోమో కూడా వచ్చింది కదా. ఈ సాంగ్ నెక్స్ట్ బుధవారం మళ్ళీ ఫుల్ సాంగ్ వదిలేస్తా, వీడియో సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. 2 సాంగ్స్ కూడా కథ చెప్తాయి. ఆ కథ చెప్పడానికి ఆ 2 సాంగ్సే పెట్టాను, ఎక్స్ట్రా ఏం పెట్టలేదు. ఇంకా ఆర్ఆర్ పరంగా మ్యూజిక్ పరంగా అయితే అదిరిపోయింది. నాకు మ్యూజిక్ పరంగా చెప్తున్నా, రాజు రాయ్ అనే అబ్బాయి ఫ్రెషరే, సినిమాకి ప్రాణం పెట్టి చేశాడు. నాకు ఆ అబ్బాయి దొరకడం నా లక్. కొద్దిగా లేట్ అయింది ఆ అబ్బాయి దొరకడం, కానీ అబ్బాయి దొరకడం నా లక్. చాలా బాగా చేశాడు మ్యూజిక్. సో ఆ అబ్బాయి సినిమాని ఇంకొక 2 మెట్లు పైకి తీసుకెళ్లాడని నా ఫీల్. మీరు సినిమా చూసినప్పుడు మీరే చెప్తారు ఈ మాట. ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది మ్యూజిక్? ఓకే, టోటల్గా ఏం చెబుతారు ప్రేక్షకులకు? మీరు ఏం చెబుతారు? ప్రేక్షకులు చెప్పాలంటే ఇంకా నా ఆర్టిస్టులు వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల సినిమా అంతా పీక్, ఎలాంటి డౌట్ లేదు, సినిమా అదిరిపోయింది. నేను ఒకటే కోరుకుంటా, మీరు 10 మంది అందరు కలిసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళండి. సినిమా బాగుంటే అందరూ చూస్తారు కదా, మీకు ఓకే అనిపిస్తే ముందుకు తీసుకెళ్ళండి. అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. సో ఇది బ్రో. మరి నేను మూవీ ప్రొడ్యూసర్ నుంచి ఎలాంటి ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్ మణికంఠ ఎవరు, నా బ్రదర్స్ హనుమన్ నాయుడు, వీరేష్ నాయుడు, మా సిస్టర్ కూడా. అలాగే రాణి అనే వాళ్ళు, నలుగురు కలిసి సినిమాకి చేశారు. సో ఇప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు వాళ్ళ వల్ల. అంటే చిన్న సినిమా అనగానే ఒకటి ఉంటుంది కదా, ఆ ఇంపాక్ట్ తోనే నాకు కంప్లీట్ చేశాను. ఓకేనా? ఓకే కొన్ని మాటలు చెప్పు. బ్రో, సినిమాకి మేము చిన్న సినిమా చాలా ప్రాణం పెట్టి చేసాము. మీరు అందరూ సపోర్ట్ చేస్తే సినిమా ఇంకొక లెవెల్కి వెళ్తుంది. సపోర్ట్ చేయలేదనుకో చిన్న సినిమా మూల పడిపోతుంది. మీరు అందరూ సపోర్ట్ చేస్తే సినిమా జనాల్లోకి వెళ్తుంది. సపోర్ట్ చేయలేదు అనుకో జనాల్లోకి వెళ్ళదు. నేను కోరుకునేది ఏంటంటే, ఫస్ట్ నుంచి మేము ఏదైతే ఎఫర్ట్ పెట్టామో, ఫస్ట్ నుంచి మేము ఏదైతే నమ్మామో, ఫస్ట్ నుంచి మేము ఏదైతే అనుకుంటున్నామో, ఫస్ట్ నుంచి మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, ఇవన్నీ సినిమా పరంగా అన్ని బాగొచ్చాయి. సో నేనేం కోరుకుంటున్నానంటే మీ సపోర్ట్ నాకు ఉండాలని, ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.